అదేవిధంగా పిల్లల పెళ్లిలకు ధూపదీప నైవేద్య అర్చక పిల్లలకు ప్రయోజనం 1,16,000 చేయాలంటే అపసోపాలు పడుతున్నారు. ఒక డీడీని అర్చకుడు ఇల్లు కట్టించే శక్తి ఉంటుందా? అది మాట్లాడాలి. ఎలా మాట్లాడుతున్నారు? ఉపనయనాలకు అంతకుముందు పేరు మాత్రమే ఉండే ఈ స్కీము, ఈ జీవో ఇష్యూ అయ్యేటప్పటికీ ధూపదీప నైవేద్యం అనే పథకమే లేదు. పథకం లేనప్పుడు నువ్వు ఏ విధంగా వర్తిస్తుంది నీకు? అది అర్చకులకు సంబంధించినది. అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు అర్చకులకు మరియు ఉద్యోగస్తులకు సంబంధించినది. వ్యక్తిగతంగా దాంట్లో ఎలాంటి ప్రమేయం ఉండదు. వ్యక్తిగతంగా ఎలాంటి లాభము చేయరాదు. దానికి అర్చకులకు టోటల్ సంబంధించిన అర్చకులకు ఏ విధమైన లాభం జరుగుతుంది, ఏ విధంగా వ్యవహారం పనులు చేస్తే ప్రయోజనం ఉంటుంది అనే దాని మీదనే మన సంఘం అంటే బలం ఉంటుంది, బలోపేతం ఉంటుంది అని తెలియజేయడం కొరకే సంఘం. ప్రతిసారి ఐడెంటిటీ కార్డుల కోసం మీరు ఆధార్ కార్డు తెమ్మంటున్నారు, ఫోటో తెమ్మంటున్నారు, జిరాక్స్ పేపర్ తెమ్మంటున్నారు. కానీ ఇదివరకైతే ఐడెంటిటీ కార్డు ఇచ్చిందైతే లేదు. కానీ సంఘము రావడం కొరకు ఇది ఒకటి చెప్తున్నారని అనుకుంటారు. కానీ దయచేసి ఇది మాత్రం తప్పండి. ఎందుకంటే మొన్న మేము ఒక వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడు అన్నగారితో అన్న ఐడెంటిటీ కార్డు అనేది మన సమావేశం రోజునే అక్కడే ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేద్దామని నేను అన్నా. అనగానే వెంటనే వారు ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ మేడం గారితో మాట్లాడిన తర్వాత అలా కాదండి, మేము మీకు పాస్బుక్ జిరాక్స్ అట్లాగే ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చుకోండి, అట్లాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోండి, మేమే ఆఫీస్లో ఇస్తాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది వారు అంటే మనలో 2-3 వర్గాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు ఎండోమెంట్ శాఖ వారు. దీనివల్ల ఏంటంటే మా ఇంటి దగ్గరే ఉండేటువంటి రామాలయాన్ని మొదటగా ఎంచుకున్నాం మన సమావేశానికి. కానీ మళ్ళీ దేవాదాయ శాఖ అధికారులు తప్పకుండా మీరు అందులో సమావేశం పెట్టుకోకండి అని ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు అని అడిగితే మీలో 2-3 వర్గాలు ఉన్నాయి, గొడవలు పెట్టుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం వారి. ఈ జీడియన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అప్పుడు విత్తనం నాటడం జరిగింది. ఇప్పుడు క్రమక్రమంగా ధూపదీప నైవేద్యం యొక్క అర్చకుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ జీడియన్ ప్రవేశపెట్టబడిందో అప్పటి నుంచి కూడా మేము కూడా అప్పుడు నేను కొన్నాటిలో స్థానాచార్య పనిచేసినా కూడా ఈ అర్చక సమాఖ్య మీటింగ్లో అన్నగారితో కూడా నేను కొన్ని మీటింగులో వెళ్ళడం జరిగింది ఉపేంద్ర అన్నతోటి. అప్పటి నుంచి కూడా డీడీఎన్ అర్చకుల సంక్షేమం గురించి వారు అనేక రకాల ఎక్కడో మహబూబ్నగర్, నల్లగొండ ఎక్కడ మీటింగ్లు పెట్టినా సమైక్యంగా ఉండడానికి వారు అనేక శ్రమపడి అనేక జిల్లాల బట్టి తిరుగుతున్నారు. మన డీడీఎన్ అర్చకుల సమావేశం ఎక్కడైనా వారు వెళ్తున్నారు. దానికి మండల శాఖ అధ్యక్షులని, జిల్లా శాఖ అధ్యక్షులని అనేక రకాలుగా వారు మన సంఘాన్ని సంఘటితపరచడానికి అనేక శ్రమ పడుతున్నారు. ఒకరోజు హైదరాబాద్లో కూడా వారి సమావేశాన్ని నేను కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఈ 6,000 నుంచి 10,000 పెంచింది అమల్లోకి రాలేదు. అమల్లోకి రావడానికి కూడా వారు అనేక శ్రమపడ్డారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నేను కోరేది అన్నగారిని మీ సభాముఖంగా అందరికీ డీడీఎన్ అర్చకులు ఐడెంటిటీ కార్డు మరియు హెల్త్ కార్డు కూడా రావడానికి కృషి చేయవలసిందిగా వారిని సభాముఖంగా నేను మీ అందరి ప్రార్థిస్తున్నాను. దానికి గాను మీరందరూ కూడా ఒక్కరి కోసం అందరు నిలిచి, అందరి కోసం ఒక్కరి నిలిచి అనేది ఏ విధంగా ఉంటుందో మనం వారి సహకారాలు అందించాలి. జిల్లా అధ్యక్షుల వారు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టిన మహేందర్ చాలా సంతోషం. ఇంతమంది మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ సాధించడం గాను మన అందరం కూడా కృషి చేసి చేయడానికి. సొంత కేసులు 80 లక్షల రూపాయలు కనీసం ఖర్చు అయిన ఆ రోజు అయినా ఇబ్బంది కూడా రూపాయి అడగలేదు. ఇంకా కరీంనగర్లో ముందస్తుగా నేను మీటింగ్ పెడితే రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో మీటింగ్ పెడితే నన్ను ఒకరు ఈ చేయి పెట్టుకొని కొంచెం నీతో అవుతుందా నీతో ముఖ్యమంత్రి ప్రకటించక ముందే నేను ప్రకటించాను 6,000 రూపాయలు చేస్తున్నాం, అవుతున్నది, జీవో వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే ప్రకటించాను. ఆ రోజు ప్రకటించాను. కాబట్టి విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను, జరుగుతూ వస్తున్నది. నాకు కూడా పెద్ద దేవాలయాల సంఘాలకు కూడా నేను చైర్మన్గా ఉన్నాను. వాళ్ళ పెద్ద దేవాలయంలో పనిచేస్తున్న 8,000 మంది గురించి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇవాళ స్వీపర్లు ఇలా కొండగట్టనే దాదాపు 30 మంది ఉన్నారు. పర్మనెంట్ కానటువంటి వాళ్ళు ఈ విధంగా భాషల్లో 120 మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవాలా, మీ గురించి పట్టించుకోవాలా అనేది ఒక ఆలోచన అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, దానివల్ల నేను 10,000 రూపాయలు చేయించినాడు కూడా
ఇదే పెద్ద మనిషి పొలగాడు నా మీద విమర్శలు చేసింది. దుబ్బడు అడగడానికి మనము అంచెలంచెలు కాదు. మారుతి స్వామి గారు ఇక్కడనే ఉన్నారు కదా, వారిని అడగండి. వారు వచ్చిన వారు అక్కడ జైలు అయినప్పుడు వాళ్ళ ముసపాడే భక్తులు ఉన్నా కూడా ఆ దేవాలయంలో 96లో సుప్రీంకోర్టు తీసేసిన తర్వాత, మోసపాటి భక్తులు తీసేసిన తర్వాత వాటికి వచ్చిన జీతం ఫస్ట్ జీతం ఎంత వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా 250, 300, 500తోని 500తోని మీకు జీతాలు తీసుకున్నటువంటి వ్యక్తులు. ఏకాఏకనే వాళ్ళ మీకు 10,000 రూపాయలు పెద్ద దేవాలయాల ఆదాయం వస్తున్నది. ఆ అర్చకులతోని కానీ లేదా ఆ సిబ్బందితో ఆదాయం వస్తున్నా కూడా వాళ్ళకి ఇచ్చేది భావించకుండా మనము ఈ యొక్క సమావేశాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒకనాడు సెక్రటరియట్లో కూడా మన వెంకటాద్రి గారు వీళ్ళందరూ కూడా ఈ మాధవ స్వామి వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు చెప్పిన వాస్తవాలు చెప్పుకోండి, అర్చకులు మభ్య పెట్టకండి, ఉన్నట్టు మాట్లాడాలి. మీరు మభ్యపెట్టి ఏదో మసిపూసి మాటలుగా చేసినంత మాత్రాన సమస్యల పరిష్కారం కాదు. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఆర్థికంగా కూడా చెయ్యాలి. మన అర్చకులు తప్పకుండా మంచి పని చేస్తున్నారు. లోకా సంస్థ సుఖినో భగవంతుని చెప్పేసి వాళ్ళు పనిచేస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి వాళ్ళ ప్రయత్నం చేయడం. యాక్చువల్లీ పథకం ఏంటంటే రైతు సంక్షేమం కొరకు పెట్టినటువంటి పథకం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాచీన దేవాలయాల్లో 15-20 సంవత్సరాలు నిండినటువంటి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టడం వలన సకాలంలో వర్షాలు పడి రైతు సుభిక్షంగా ఉండాలి. రైతు ఉంటేనే దేశం ఉంటుంది. దేశానికి తిండి పెట్టేవాడు రైతు, మనం కాదు. మన పూజల వల్ల వాళ్ళ ఫలితం లభిస్తుంది, వాడు పట్టుకుంటే అన్నం పెడతారు. కాబట్టి రైతు సంక్షేమం కొరకు పెట్టినటువంటి పథకం కావాలంటే మీకు ఆ జీవోలో ఉన్న చదువుకోండి. రాజశేఖర్ 2007 లోపల ఒక బ్రాహ్మణైనటువంటి సుబ్బారావు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు ఉండేది. ఆయన ముందు మంది ఆ రోజు బీసీ నాయకుడైనటువంటి కృష్ణయ్య గారితో కానీ అందకిష్టమాదిగతో కానీ అందరితో కూర్చొని మా అందరితో కూర్చొని మీటింగులు పెట్టి ఆ రోజున ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పథకాన్ని నిర్వహించాలని చాలా మంది ప్రయత్నం చేసినా కూడా జరగబోదు కూడా. ఈ పథకం కంపల్సరిగా కొనసాగించాల్సిందే. ఇంకా ఎక్కువ సంఖ్యలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు కూడా వేతనాలు పెంచే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నా. కాకపోతే ఏది ఉన్నా కూడా రాజకీయ ప్రక్రియతోనే సాగుతుంది. ఇవాళ తినే తిండి రేషన్ షాపు పోయి రేషన్ షాపులో ఒక 5 కిలోలు దీంట్లో ఫంక్షన్ ఉన్నది, ఒక 5 కిలోలు ఎక్కిమని ఇస్తారు. అయ్యరు ఏ సర్పంచో ఏ కౌన్సిలరో లేకపోతే వార్డు మెంబరో చెప్తేనే వాడికి 5 కిలోలు ఇస్తున్నారు. కాబట్టి తినే తిండి కూడా రాజకీయమైపోయినప్పుడు మనం కూడా రాజకీయ ప్రక్రియ ద్వారానే మనం ప్రయత్నం చేయాలి. త్వరలోనే మనం ఏప్రిల్ మే నెల లోపల మనము ఎక్కి బస్సులని అందరూ ఇప్పుడు ఏ విధంగానైతే మీరు సమకూరిందో అన్ని జిల్లాకి కనుక వచ్చినట్టయితే తప్పకుండా సీఎం గారిని హైదరాబాద్లో కానీ ఇక్కడ భక్షణాలు తీసుకొని నా సంతకత్వంతో మీరు ₹1 పెట్టక్కర్లేదు, నేనే భోజనాలు పెట్టాను, తరలి రావడమే గొప్పతనం. ఆ విధంగా చేసే విధంగా ముఖ్యమంత్రి గారు పెంచి మీకు స్కేల్ వచ్చే విధంగానే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణలో దేవాలయాల సంఖ్య తక్కువ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క స్కీమ్ పదం తొలగించే విధంగా నేను ప్రయత్నాలు చేస్తా అని చెప్పేసి వాళ్ళకి అన్నంత మాత్రం రేపటి నాకు ఫోన్లు చేసుడో ఇదితో నా గురించి వీడియోలు మాట్లాడడం సమంజసం కాదు. నన్ను తిట్టినా నేను చిన్నపిల్లలు నేను చూస్తాను. నాకు నా మనవాళ్ళు ఎక్కడో మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. నా చిత్ర మనవాళ్ళు కవల పిల్లలు వాళ్ళు ఎక్కడో మీరు అట్లా